హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మరువం మొక్క నాటే విధానం గురించి తెలుసుకుందామండి. చాలామంది మరువం మొక్క మాకు బతకట్లేదండి అంటున్నారు. ఎలా పెడితే బతుకుతుంది, మట్టి ఎలా ఉండాలి, మట్టి మిశ్రమం మనం ఎలా కలుపుకోవాలి, అలాగే మనం తీసుకునేటటువంటి కుండీ సైజు, అలాగే డ్రైన్ హోల్స్ ఎలా ఉండాలి అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇది కూడా చక్కగా నాకైతే బతికిందండి మరువం మొక్క. ఇది పెట్టి నేను ఆల్రెడీ 10 days అవుతుంది. ఒకవేళ చనిపోతే ఇప్పటికే వాడిపోయేదండి, పెట్టినట్టే ఉంది. నేను ఈ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరువం మొక్కకి మట్టి మిశ్రమం తయారు చేస్తున్నాను చూడండి. నేను ఇదిగోండి ఎండుటాకులు, ఈ వచ్చంగా కూడా మనకి వేపాకండి, మొత్తం ఇలా నలిపేస్తున్నాను. ఈ కాడలు కూడా ఉంచొచ్చులే కానీ కొంచెం మనకి స్పీడ్ ప్రాసెస్ అవ్వదనేది నేను ఈ కాడలు వేరే కంపోస్ట్ రెడీ అవుతుందండి, స్లోగా రెడీ అయ్యే కంపోస్ట్లో వేసేస్తాను. సో ఎక్కువ ఆకులు ఒకటే తీసుకుంటానండి నేను. అలాగే దీంట్లో కిచెన్ వేస్ట్ ఉందండి, ఇదిగోండి అరటి తొక్కలు కానివ్వండి, తర్వాత నాకు ఆనియన్ పీల్స్, తర్వాత తీసేసిన ఈ బంతి పూలు, తర్వాత చిన్నులపై రెక్కులు ఇవన్నీ ఉన్నాయండి. దాంతోపాటుగా ఇదేంటంటే నాకు ఒక పిడక నేను దీన్ని కంప్లీట్గా ఒక మగ్గులో వేసేసి ఒక నైట్ అంతా ఉంచానండి. ఇది పిడక ప్లస్ ఇది గార్డెన్ సాయిల్ అండి. నేను ఇవన్నీ కలిపేసి నేను మరువం మొక్క పెడతానికి ఒక 1 monthకి ముందుగానే నేను రెడీ చేస్తున్నానండి. ఇదిగోండి 1 month తర్వాత దీంట్లో మరువం మొక్క పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి పిడక అని చెప్పాను కదండి, దీన్ని కూడా చక్కగా ఇలా, ఎందుకంటే మరువం మొక్క బతకట్లేదు అంటున్నారు, అందుకని చూద్దాం ఎందుకు బతకదో. ఇదిగోండి చక్కగా నెక్స్ట్ గార్డెన్ సాయిల్, ఇదిగోండి దీంట్లో కొంచెం ఇసుక వేస్తున్నానండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇసుక, లేదంటే మనం మరువం మొక్క పెట్టేటప్పుడైనా ఇసుక వేసుకుంటే మనకి మనం పోసిన వాటర్ ఈజీగా కింద దిగుతాయి అన్నమాట. డ్రైన్ అయిపోవాలి. మనం మొక్కలో నిలిస్తే ఏమవుతాయంటే మనకి వేర్లు కుళ్ళిపోయి మరువం మొక్క చనిపోతుంది. అందుకని లైట్గా ఇసుక మనం కంపోస్ట్ రెడీ అయిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే కలిపానండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇదిగోండి ఇవి కిచెన్ వేస్ట్ మొత్తం కలిపేస్తున్నాను. దీన్ని నేను ఒక 1 month వరకు ఒక చిన్న బిన్లో వేసేసి పక్కన పెట్టేస్తానండి. అప్పుడప్పుడు కొంచెం బెల్లం నీళ్ళు కానీ లేదా పుల్లటి మజ్జిగ కానీ చిలకరిస్తూ ఉంటాను. 1 month అంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% 75% కంప్లీట్ అయిపోద్ది ప్రాసెస్. అలా కంప్లీట్ అయిన తర్వాత నేను మొక్క పెట్టేస్తాను. ఇదిగోండి మినరల్ వాటర్కి మనకు వస్తాయి కదండి, దీంట్లో వేసేద్దాం మనం దీని మొత్తాన్ని కూడా. ఇదిగోండి చక్కగా ఇలా అదిమి పెట్టేద్దాము. అదిమేసి ఇప్పుడైతే నేనేం వాటర్ కానీ ఏం చల్లట్లేదండి, ఎందుకంటే కిచెన్ వేస్ట్లో మనకి కొంచెం చెమ్మ ఉంటుంది కదండి, అది సరిపోతుంది. కనబడుతుంది కదండి నేనేమేమి వేసాను. దీన్ని చక్కగా ఇలాగే నేను పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి 1 month తర్వాత మరువం మొక్క పెడదాం మనం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవాళ మనం మరువం మొక్క నాటుదామండి. చాలామందికి మరువం మొక్క రావట్లేదండి, దీనికి సంబంధించి ఏదైనా టిప్స్ చెప్పండి అండి అంటున్నారు. మరువం మొక్కకి మనం నాటేటప్పుడు అండి, దానికి మనం తీసుకునేటటువంటి కుండీ ఏదైతే ఉందో డ్రైన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను తీసుకున్న కుండీకి 6 holes అయితే ఉన్నాయి. ఇదిగోండి అడుగున చిన్న పెంకులు అయితే వేసేసేయండి. అలాగే మనకి ఈ మరువం మొక్క నాటడానికి మట్టి మిశ్రమం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను తీసుకున్నటువంటి మట్టి ఏంటంటే మనకి గార్డెన్ సాయిల్ అండి, అంటే ఆల్రెడీ నేను మొక్క పెట్టి తీసేసానండి, పోషక విలువలు లేని మట్టి. అలాగే
గార్డెన్లో ఉన్న ఆకులు, ఎండుటాకులు, అలాగే కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి ఒక 1 మంత్ అలా పెట్టేశానండి. ఆ పెట్టేస్తే ఏంటంటే నాకు 75% మాత్రమే కంపోస్ట్ అయిందండి. నో ప్రాబ్లం, ఏం పర్వాలేదండి. ఇక అలాంటి మిశ్రమం తీసుకుని నేను ఇదిగోండి ఇప్పుడైతే మొక్క పెడుతున్నాను. జస్ట్ అడుగు పార్ట్ మాత్రమే కట్ చేయండి, మొత్తం తీయమాకండి, వేర్లు మొత్తం కదిలిపోతాయి. జస్ట్ కింద అడుగు మాత్రమే కట్ చేసేసి దానిని మనం మట్టి మిశ్రమంలో పెట్టేసేస్తే వేర్లు చక్కగా మట్టిలోకి వెళ్ళిపోతాయండి. ఇక మిగిలిన మట్టి కూడా ఇలా చుట్టూరు వేసేసిన తర్వాత మనం ఇదేంటి అంటే 75% మాత్రమే కంప్లీట్ అయిందండి. 1 మంత్లో అయినటువంటి మట్టి మిశ్రమం ఇది. నెక్స్ట్ దీనిపైన నేను 100% కంప్లీట్ అయినటువంటి ఇదిగోండి 100% కంప్లీట్ అయినటువంటి కంపోస్ట్ అనమాట, కిచెన్ వేస్ట్ కంపోస్ట్. అదైతే పై భాగంలో చల్లేసుకుందాము. చల్లేసిన తర్వాత చక్కగా వాటర్ ఇచ్చేసేయండి. వాటర్ ఇచ్చి ఒక 2 డేస్ నీడ ప్లేస్లో పెట్టేసేయండి. ఓకే, ఇదిగోండి చక్కగా నాకైతే బతికిందండి మరువ మొక్క.